హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలా మంది నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక అంశాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ప్రేక్షకులంతా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా టీవీ వాల్యూమ్ని ఫస్ట్ మ్యూట్లో పెట్టుకొని ఫోన్ కాల్లో మాట్లాడండి. అలాగే మీ అందరికీ తెలుసు, ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున గురుగారి ఆధ్వర్యంలో సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా శనేశ్వర దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా హోమాలు వంటివి నిర్వహించడం, పితృదోషానికి నివారణ పూజలు జరగడం, ఆశ్లేష బలి వంటి కార్యక్రమాలు, రుద్ర, మృత్యుంజయ, శూలిని దుర్గ, సుదర్శన హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అనే సంగతి తెలుసు కదా. ఈసారి ఎవరైనా గనక మొన్నటిసారి మిస్ అయ్యాము, లేదా ప్రతి మాసంలో జరుగుతున్న వాటిలో పాల్గొనలేకపోతున్నాం అనుకునేవారు, లేదా జాతకం తెలుసుకున్న తర్వాత దోషాలు తెలుసుకున్నాక నివృత్తి చేసుకోవాలి అనుకునేవారు, ఏప్రిల్ 27వ తేదీన ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. సో ఆ రోజునైతే అశ్విని నక్షత్రం, అమావాస్య తిథి ఉంది. చాలా విశేషమైనటువంటి పర్వదినం అండి. ఈ రోజున గనక ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, స్క్రీన్ మీద మీకు లక్ష్మీ గణపతి పీఠంకి సంబంధించిన నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2004 అండి. ఓకే, కంగారు పడకండి. 2004 అండి. ఓకే, 2004 7వ నెల అండి. టీవీ చూడకుండా తేదీ చెప్పండి. డేట్ చెప్పలేదు. సాయంత్రం 4:30 తేదీ చెప్పలేదు మీరు. తేదీ 23 అండి. ఓకే, 7వ నెల 23వ తేదీ అండి. ఓకే అమ్మా, టైం చెప్పండి. టైం 4:30 అండి. సాయంత్రమా, ఉదయమా? సాయంత్రం అండి. అమ్మా మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా అమ్మాయికి ఎలా ఉంటుంది గురుగారు? అమ్మాయి వివాహ జీవితం, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది జీవితం అని అడుగుదాం గురుగారు. అమ్మాయి వివాహ జీవితం అంటే కుజాష్టమ దోషం ఉంది, తర్వాత సప్తమ స్థానంలో శని పడ్డాడు, మరి పంచమ స్థానంలో నాగదోషం ఉంది. ఇవన్నీ గర్భ సంబంధమైన దోషాలు, వివాహపరమైన దోషాలు. భృగుషట్క దోషం కూడా ఉంది. ఖచ్చితంగా పెళ్లి విషయంలో ఇబ్బందులు వస్తాయి. పుత్రకారకుడు కూడా నీచబడ్డాడు. ఇవన్నీ కూడా బలమైన దోషాలు. ఏం చేస్తుంది అమ్మాయి ఇప్పుడు? అమ్మాయి బీటెక్ చదువుతుంది గురుగారు. అయిపోయింది గురుగారు ఈ సంవత్సరము. ఇవన్నీ చేయించండి. అమ్మాయి ఇవన్నీ కూడా బలమైన దోషాలు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బలమైన దోషాలు. కుజాష్టమ దోషం, భృగుషట్క దోషం, పంచమాధిపతి నీచబడటం, ఇవన్నీ కూడా గర్భ సంబంధమైన దోషాలు. దీనివల్ల ఖచ్చితంగా గైనిక్ ప్రాబ్లం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పెళ్ళి అయిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోవడము, డైవర్స్ కావడం, ఇవన్నీ బలంగా కనపడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేసిన తర్వాతే పెళ్లి ప్రయత్నం చేయండి. పెళ్లి ప్రయత్నమే కాదు, యుక్త వయసు రాగానే ఇవన్నీ ఫస్ట్ చేయాలి. చేయకపోతే ఆడపిల్లలు ఎవరినో నమ్మడం, లేదా లవ్ అఫేర్ లాంటివి రావడం, వాళ్ళ ద్వారా మోసపోవడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా యుక్త వయసు రాకముందే ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా చేయించండి. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, నా మాట వినిపిస్తోందా అండి? హలో గురుగారు, ఈసారి 27వ తేదీన ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ రోజు విశేషం ఏంటి? ఆ రోజు గనక మనం ఈ హోమాది క్రతువులు, పూజల్లో గనక పాల్గొంటే ఎటువంటి దోష నివారణలు జరుగుతాయండి? ఈ నెల 27వ తారీఖు ఆదివారం, అమావాస్య, అశ్విని నక్షత్రం. మరి అశ్విని నక్షత్రం కూడా చాలా విశేషమైనటువంటి ముహూర్తాల్లో అశ్విని నక్షత్రం నెంబర్ 1. మరి దాంతోపాటు అమావాస్య కలిసి వచ్చింది. మనం చేసేది ఈ రాహుకేతు సంబంధమైనటువంటి దోషాలు కాబట్టి మరి అమావాస్య రోజున చేయడం అనేది చాలా విశేషమైన ముహూర్తం. దాంతోపాటు పితృదోషాలున్నా అటువంటి వాడికి కూడా అమావాస్య చాలా విశేషం. మనం జనరల్గా మరి ఆబ్దికం మిస్ అయితే అమావాస్య రోజున పెడుతూ ఉంటాం. కాబట్టి ఆ రోజున చాలా దివ్యమైన ముహూర్తం దొరికింది. అశ్విని నక్షత్రం కూడా చాలా విశేషం. అశ్విని దేవతలకు అధిపతి కాబట్టి ఎటువంటి నాగదోషాలకైనా సరే ఆ ముహూర్తం రోజున చేయడం వల్ల ముహూర్త బలం అనేది 100% పనిచేస్తుంది. కాబట్టి ఆ రోజున నిర్ణయించడం జరిగిందమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓకే,
1998. ఓకే, టైం చెప్పండి అమ్మా. 5:50 నిమిషాలు. ఎవరిదమ్మా జాతకం? నాది. 5:55 కదా? ఉదయమా సాయంత్రం? ఉదయమా సాయంత్రం అమ్మా? అవునండి, ఉదయం. ఉదయమా? ఓకే, మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. గురువుగారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదే వివాహం కోసం. ఎవరిది ఈ జాతకం? నాదే. నీదేనా? ఓకే. వివాహపరంగా సంబంధాలు చూడట్లేదా, ప్రయత్నం చేయట్లేదా? చూస్తున్నారండి, ఏదో ఆటంకాలు రావడం వల్ల ఆగిపోతుంది. సరే, పెద్ద దోషమేం లేదు. సప్తమంలో గురుడు పడ్డాడు, దీనివల్ల కొంత ఒక సంబంధం దగ్గర దాకా చాగిపోయింది ఏమన్నా లేదా? వచ్చేయండి. అదొకటి జరుగుతుంది ఖచ్చితంగా సప్తమ గురుడు వల్ల. దాంతోపాటు పుత్రస్థానం నీచబడింది, పంచమ స్థానంలో నాగదోషం ఉంది, మాంగళ్య స్థానం కూడా నీచబడింది. ఇవన్నీ బలమైన దోషాలు. కాబట్టి చంద్రుడికి, గురువుకి, బుధుడికి జపహోమాలు చేయటం, నాగప్రతిష్ఠ చేస్తే పెళ్ళి అనేది అడుగు ముందుకు పడుతుంది. లేకపోతే పెళ్ళి కావడం కష్టం. పెళ్ళి అయితే కూడా ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో విభేదాలు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఇంతకుముందు జరిగింది కూడా సంబంధం వచ్చి ఆగిపోవడానికి కారణం కూడా ఆ దోషం వల్లనే జరిగింది, మాంగళ్య దోషం వల్ల జరిగింది. ఓకేనా? సరే గురువుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 17/9/84. 17/9/84. 84. టైం అండి? సాయంత్రం 7:30. ఎవరిదండి జాతకం? మా అమ్మాయి మా అబ్బాయి కమల పిల్లలు. ఓ అవునా, సరే. పేర్లు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. దుర్గా మహేశ్వరి, సాయి మహేశ్వరి. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? పెళ్లి చేసావా? అయిపోయినాయండి, ఇద్దరు పరిస్థితి బాగా. ఏమైంది? 84లో పుట్టారండి. అది అర్థమైందండి. పెళ్లి సమస్య ఏంటి, ఇబ్బంది ఏంటని అడుగుతున్నా. ఇద్దరు పరిస్థితి బాగాలేదు. జాతకపరంగా సప్తమంలో శుక్రుడు నీచబడ్డాడు, తర్వాత పైశాచిక యోగం ఉంది, సర్పశాప యోగం ఉంది. దీనివల్ల జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. మరి పెళ్లి చేస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చినాయా? పెళ్లి చేసావా? ఇద్దరికి పెళ్లి అండి, ఇబ్బందుల్లోనే ఉన్నారు. మంచిగా ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నా? ఓకే. వైవాహ సంబంధం దెబ్బతింది అంటున్నావుగా. ఇవి చేయించాలి, ఇవన్నీ చేయించాలి. పైశాచిక యోగానికి రాహువుకి, చంద్రుడికి, శుక్రుడికి, కుజుడికి, కేతువుకి జపహోమాలు, తర్వాత నాగప్రతిష్ఠ చేస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది. చేయకపోతే ఇప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. ఓకేనా? సరే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా టీవీ చూడొద్దమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 27 6వ నెల 2003. ఓకే, టైం చెప్పండి అమ్మా. 3:30. ఎప్పుడు, ఉదయమా మధ్యాహ్నమా? మా ఉదయమా మధ్యాహ్నమా? తల్లి టీవీ వైపు చూడొద్దమ్మా. మరి చెప్పండి, ఉదయమా మధ్యాహ్నమా? సిగ్నల్ చూసుకోండి కొంచెం. ఎవరి గురించో వారి పేరు చెప్పి మాట్లాడండి గురువుగారితో. చెప్పండి, పేరేంటి అమ్మా? పాప పేరు దీపిక. దీపిక. ఓకే, సరే. దేని పెళ్లి గురించి అడుగుతున్నావా? ఈ మాట ఏం వినపడట్లేదు. జాతకపరంగా బాగానే ఉంది. గురుడు ఉచ్చలో ఉన్నాడు, చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి. ఓకేనా? ఉద్యోగపరంగా కూడా నెంబర్ 1 ఉంటుంది. గత వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. మీకన్నా తక్కువ కులస్తుల్ని పెళ్లి చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 28/4/2000 మేడం. 28/4/2000. టైం చెప్పండి అమ్మా. టైం మార్నింగ్ 7:10 మేడం. 7:10. ఎవరిదమ్మా జాతకం? మా బాబు మేడం, గగన్ కుమార్. ఓకే, మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మాట అంటున్నాడా? మాట కాదే ఇంటలేదు సార్, అందుకనే ఇంకా ఏం చేయాలో ఏదైనా పరిష్కారం ఏదైనా చేస్తే. ఏం పని చేస్తున్నాడు అబ్బాయి? చదువుకున్నాడా? ఐటీ చేసి మామూలుగా ప్రైవేట్ కంపెనీలో, బోర్వెల్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా నన్ను, మీ వాడిది. గురుగారు అడిగాము. ఎన్నిసార్లు అడుగుతావు? గురుగారు కాదమ్మా, ఇదేమన్నా జాతకమా లేదా సీరియలా రోజు అడగడానికి? చెప్పండి. అది కాదు గురుగారు, కొంచెం ఆయన నేను చెప్పేది అది కాదమ్మా. జాతకం అనేది ఒక్కటేసారి అడగాలి. ఎక్కడ దోషం ఉందో తెలుసుకోవాలి.
దానికి మార్గం కావాలి, పిల్లలు బాగుపడాలంటే చేసుకోవాలి. నువ్వు రోజు ఖాళీ ఉంది కదా, గురువుగారు కాలు కలిసింది కానీ నువ్వు లైవ్లో చేస్తే నువ్వు 100 సార్లు అడిగినా నేను ఉన్నది చెప్తాను తప్ప లేనిదైతే పొరపాటు కూడా చెప్పను. జాతకపరంగా బలమైన కుజ దోషం ఉంది, కాల సర్పదోషం ఉంది. పోయినసారి ఇదే చెప్పానా వేరే ఏమైనా చెప్పానా? ఉన్నావా లైన్లో? ఇంకొక బాబు పోయినసారి ఇది చెప్పానా వేరే చెప్పానా చెప్పు ఫస్ట్ నాకు. ఆయనకు కానీ అదే చెప్పారు. మళ్ళీ ఇంకోటి అడుగుతాయింది వెంటనే. అంటే ఇంకొక బాబు ఆయన, ఈయన పెద్ద ఆయన. ఓకే సరే, తర్వాత చేయి, డైరెక్ట్ అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి చెప్తాం ఇంకొక అయింది కూడా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఫస్ట్ నాకు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాక గురువు గారికి ఇస్తాను ఫోను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అవునా? మీ పేరు ఎవరి గురించి? మీ గురించేనా? సరే మాట్లాడండి గురువు గారితో. చెప్పయా. ఆరోగ్యం చాలా బాధపడిపోతుందండి. అక్కడ ఆలోచించాను, ఇబ్బంది పడుతుంది. వయసు ఎంత? మీ అమ్మగారి వయసు ఎంతో చెప్పు. 37 సంవత్సరాలు. 37. మీ నాన్న పేరేంటి? మా నాన్నగారు కదండి, ఆవిడ వాళ్ళ నాన్నగారు చెప్పండి. మీ నాన్న పేరేంటి? మీ అమ్మగారు మీ నాన్న ఉన్నాడా? ఆవిడకి నాన్న ఉన్నాడండి, అప్పారావు అండి. అప్పారావు. పెద్ద కొడుకు పేరేంటి? శ్రీనివాస్ అండి. ఓకే బాగానే ఉందిలే. ఇక్కడ రాబోయే కాలం కాస్త బాగుంటుంది. కొద్ది నిన్నటిదాకా బాగలేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. శనికి హోమాలు చేయించుకో. మనం శనికి మన పీఠంలో 4 రకాల హోమాలు చేస్తాం. 4 రకాల హోమాలు చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. లేకపోతే డాక్టర్ చుట్టూ తిరగాలి, మందులు వాడుతూనే ఉండాలి. మందులు ఎడిపోతే తెలియదు. అర్థమైందా? అట్లా ఉంటుంది పరిస్థితి. ఓకే గురుగారు, ఈ ఉగాది తర్వాత మార్పు చెందినటువంటి అంటే శనేశ్వర స్వామి వారి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి రాసులు కానీ అవి ఏమున్నాయి, వాళ్ళు ఎటువంటి దోష పరిహారాలు చేసుకుంటే మంచిది ఒకసారి తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మా. ప్రధానంగా మరి మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం ప్రారంభమైంది. మరి మీనరాశిలో జయస్థానంలో షష్టగ్రహ కూటమితో పాటుగా ఏలినాడు శని ప్రారంభమైంది. మరి మేషరాశి వాళ్ళకి కాస్త కంటక కాలం అని చెప్పాలి. మరి తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి మంచి రోజులు వచ్చేసినాయి. మరి తర్వాత సింహరాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ భావంలో రాహు శని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కువ రాశుల్లో సింహరాశి కాస్త ఇబ్బంది గడ్డుకోవాలని చెప్పాలి. ఉద్యోగపరమైన సమస్యలు రావడం కానీ, భార్యాభర్తల మధ్యలో కొంత సఖ్యత లోపించడం కానీ, మరి ఫైనాన్షియల్గా లాస్ అయిపోవడం కానీ, ఇప్పటిదాకా మంచి ఒక స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపారం పడిపోవడం, ఇట్లా దెబ్బతింటాం. ఇప్పటివరకు ఎంత సంపాదించినా మొత్తం నష్టపోయే అవకాశాలు రాబోయే కాలంలో సింహరాశి వాళ్ళు కనపడుతున్నాయి. మరి శనికి చేయడం వల్ల ఏంటంటే నష్టం పోకుండా, కష్టాల పాలు కాకుండా నిలబడతారు చేసుకుంటే. నష్టపోయిన తర్వాత ఆలోచించి కూడా ప్రయోజనం ఉండదు. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. తర్వాత కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని నడుస్తుంది. ఎప్పుడైనా శని సమయం నడుస్తున్నప్పుడు, దాంతోపాటు ఇటువంటి నాగదోషాలు ఉన్నప్పుడు జీవితంలో అప్పటివరకు ఎంత స్థాయిలో ఉన్నా సరే స్థాయి దిగజారిపోతుంది. మనిషిని స్థాయి దిగజార్చేదే కాలసర్పదోషం, నాగదోషం. కాబట్టి ఈ సమయంలో తప్పనిసరిగా చేసుకుంటే కష్టాల పాలు కాకుండా బయటపడతారు ఎవరైనా సరే. చేసుకోకపోతే మాత్రం ఇంకా అనుభవించాల్సిందే రాత. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 15/09. ఓకే 1995. 95ఆ? టైం చెప్పండి. 4:40 PM. ఓకే ఎవరిదండి జాతకం? నాదే. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? నాదేనండి. ఇంతకుముందు ఒకసారి అడిగినట్టున్నావు కదా? లేదండి, ఫస్ట్ టైం కాల్. అడగలేదా? సరే చెప్పు. దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించా? అవును సార్. సంబంధం దగ్గర దాకా వచ్చి ఇష్టపడి డ్రాప్ అయిపోయావా? లేదండి, ఇంకా చూస్తున్నారండి, ఇంకా సంబంధాలు రాలేదు. నేను ఈ సంగతి అడుగుతున్నా. ఒక అమ్మాయిని ఇష్టపడి డ్రాప్ అయ్యావా లేదా? అవును గురుగారు. మరి అది చెప్పవే, మళ్ళీ మీ అమ్మ వాళ్ళ గురించి చెప్తావే, చూస్తున్నారని. సరే, పెళ్ళి అయిన తర్వాత బాగుంటుంది, మంచి కోపిష్ట అమ్మాయి వస్తుంది. ఓకేనా? వచ్చినా నేను కరెక్ట్గా లైన్లో పెడుతుంది. అప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఓకేనా? ఓకే గురుగారు. రైట్. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 23 జనవరి 2013. 2012 13 అండి. 13. టైం చెప్పండి.
టైం 6 ఆఫ్టర్నూన్ మార్నింగ్ 6 అండి. 6కా? 6 నుంచి 7 మధ్య. ఆ, ఎవరిది జాతకం? మా పాపదండి. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. పాప పేరు వర్షిత అండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే. అమ్మాయి ఏం చదువుతుంది? అమ్మ ఇప్పుడు 7th అండి. ఓకే. బాగా మొండి, బయటికి ఏం చెప్పదు, అంత దాచిపెడుతుంది లోపల. అవునండి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదే చదువు గురించి ఎలా ఉంటుంది ఏమా? విద్య గురించి అండి. ఏ గట్టిగా మాట్లాడు. అంటే విద్య ఎలాగుంటది అనేసి. స్టడీస్. విద్యాపరంగా నెంబర్ 1 ఉంటుంది. ఏమో పుట్టిన తర్వాత ఇల్లు కట్టారా? విద్యాపరంగా బాగుంటుంది. అమ్మాయి పుట్టిన తర్వాత ఇల్లు కడతారు ఖచ్చితంగా. అమ్మాయి ఎదిగిన కొద్దీ మీరు ఎదుగుతారు, అందులో అనుమానం లేదు. ఓకేనా? అంత బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఆమె ప్రవర్తన అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? ఉన్నది ఏది బయటికి చెప్పదు, దీనివల్ల ఇబ్బంది పడతారు. ఇట్లా 2019లో కట్టారు ఇల్లు. 2019. ఈమె జాతకం ప్రకారం 19లో ఇల్లు కడతారు ఖచ్చితంగా. కాస్త జాగ్రత్త కంట కనిపెట్టుండు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డిసెంబర్ 24, ఓకే. 2004 మధ్యాహ్నం 2:30 ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి 2:30. వివేక్ సాయి శ్రీకృష్ణ. మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. బాబు బీటెక్ 3rd year చదువుతున్నాడండి. అది వాడికి జాబ్ అది ఎలా ఉంటుంది, వాడిది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుందాం. జాబ్ పరంగా బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది. అవునా? అవునండి. జాతకపరంగా బాగుంది. బలమైన కుజ దోషం ఉంది, నాగదోషం ఉంది. దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ప్రమాదాలు తప్పినాయా? బండ్ల మీద నుంచి పడడం కానీ? చిన్నప్పుడు తప్పినాయి సార్, 2 సార్లు అండి. సరే, ఫస్ట్ జాతకం బాగుంది, కానీ కుజదోషానికి నాగదోషానికి పరిహారం చేస్తే క్యాంపస్ సెలక్షన్లోనే మంచి జాబ్ వస్తుంది. చేయకపోతే ఏదో చిన్నపాటి జాబులు రావడం, పిల్లలు టైం వేస్ట్ అయిపోవడం. అర్థమైందా? పిల్లలు వెనకబడతారు ఈ దోషాలు ఉంటే. అట్లా అది చేయించండి ఫస్ట్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మ మాట్లాడరు. ఒక్కసారి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 26/11/2008. టైం చెప్పండి. 9:30 అండి. ఎప్పుడు ఉదయమా రాత్రా? ఉదయం అండి. అబ్బాయి పేరండి? తేజ శ్రీకర్. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే. మా అబ్బాయి గురించి మాట్లాడాలండి. ఇవాళ క్లాసులో టాపరా లేదా లోయరా? టాపర్ అండి. టాపరే ఉంటాడు. ఉంటాడు. నెంబర్ 1 టాప్ 1లో ఉంటాడు మ్యాక్సిమం. జాతకం బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే కాలసర్ప దోషం కనపడుతుంది అంతే. ఓకే అండి. అదొక్కటి చేయించండి. చెప్పండి. కాలసర్ప దోషాన్ని నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే ఆయన ఏదైతే గోల్ పెట్టుకున్నాడో గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతాడు. అదొక్కటే దోషం, ఇంకా వేరే ఏమి లేదు. అది చేసావంటే మీరు ఏదనుకున్నారో అది కంప్లీట్ చేయగలుగుతారు అబ్బాయి. అది చేయకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆగస్టు 15, 2001. బలరాం. టైం అమ్మా? బలరామే. టైం చెప్పండి. టైం 10:48 అండి. ఎప్పుడమ్మా? ఉదయమా రాత్రా? నైట్. బుధవారం రోజు నైట్. ఓకే, మాట్లాడండి గురుగారు. కృష్ణ కవల పిల్లలు వాళ్ళు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే కాల్ కట్ అయిపోతుంది. చెప్పమ్మా. టీవీ చూస్తున్నావా? రేపు చెయ్యి. టీవీ చూస్తే రేపు చేయటమే. టీవీ వాల్యూమ్ పక్కగా రండి, సౌండ్ వినిపిస్తుంది ఇక్కడ మాకు. అట్లా అది ఎందుకు లేదు, అబద్ధాలు చెప్పకూడదు గురువు గారికి. అర్థమైందా? చెప్పమ్మా. టీవీ ఒక గదిలో ఉంది, మేము ఒక గదిలో ఉన్నాం. సౌండ్ ఎక్కువ పెట్టినట్టున్నావు, పక్క గదిలో కనపడాలని గురువు గారు చెప్పేది అంతేనా? సరే సరే. ఏం చదువుతున్నాడు పిల్లలు? ఏం చదువుతున్నాడు అబ్బాయి? అబ్బాయి డిగ్రీ అయిపోయిందండి. 2015 అన్నావు, డిగ్రీ అంటున్నావు. 2015 కదండి, 2001. 2001 ఒక తప్పు పెట్టా. ఆగస్టు 15, 2001. ఓకే అమ్మా. బలరాం పేరు? అవునండి. ఇప్పుడు డిగ్రీ అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, చెప్పమ్మా. అదే ఏది అనుకున్నా ముందుకు రావట్లేదు, అందుకని. దోస్తులు బాగున్నారా? దోస్తులు
లేదండి, ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు అబ్బాయి. ఇంట్లోనే ఉంటాడా, బయటికి అసలు వెళ్ళాడా? వెళ్ళాడండి. ఫోన్లో ఎక్కువ మాట్లాడతాడు పోనీ? ఫోన్ కూడా ఏం మాట్లాడండి, ఏదన్నా ఉంటే చదువుకుంటా ఉంటాడు కానీ ఏముండదు. ఓకే సరే, జాతకపరంగా బాగానే ఉంది. శని బాగాలేడు, శనికి చేయించండి. శనికి కుజుడికి చేయించండి, చేస్తే బాగుంటుంది. ఏం సార్? శనికి కుజుడికి హోమాలు చేయించండి, సరే సరే చేస్తే కాస్త మార్పు వస్తుంది. ఓకేనా? కమల పిల్లల రెండో అబ్బాయి 10:50కి పుట్టాడండి. ఒకటే జాతకం రెండు చెప్పడం కష్టం. సరే సరే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19/9/2005. ఓకే, టైం అమ్మా? టైం రాత్రి 9:40 to 45. ఓకే, ఎవరిది జాతకం? పాపదండి. 9:40 to 45 మధ్యలో రాత్రి గురుగారు. చెప్పమ్మా. గురువు గారు, పాపకి ఎట్లా ఉంటది అని. అమ్మా పాపకి ఎట్లా ఉంటది? పాప బీటెక్ చేస్తుంది. ఓకే, బ్రహ్మాండంగా ఉంది, జాతకపరంగా బాగానే ఉంది, మంచి తెలివితేటలు ఉంటాయి. మరి ఐటీ అమ్మాయి ఏం చదువుతుంది? ఇంజనీరింగా? ఇంజనీరింగ్. దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. మంచి తెలివిగలది, మంచి జాబ్ కొడుతుంది, మంచి సంతానం ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంది. కాకపోతే శుక్రదోషం కనపడుతుంది. బాగా ఎక్కువ ఆలోచిస్తుంటుందా? బాగా ఎక్కువ ఆలోచిస్తుందా అంటున్నా? ఆలోచిస్తుంది గురుగారు. ఎట్లా, ఏ రకంగా ఆలోచిస్తుంది? బాగా తిక్కగా ఆలోచిస్తుందా? ఎట్లా ఆలోచిస్తుందో తెలియదు కానీ ఆలోచిస్తుంది, ఏందో అని ఆలోచిస్తుంటది. అదే డీప్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఆలోచనప్పుడు మరి టూ మచ్ అయిపోతుంది ఆలోచన. అవునా? అవును గురుగారు. కాస్త రాహుకేతువులు దోషప్రదంగా ఉన్నాయి, చంద్రుడు బాగలేడు, ఇవన్నీ చేయించండి. శుక్రుడికి చేయిస్తే ఆలోచన తగ్గితే ఇంకా బాగుంటుంది. అట్లా ఓకేనా? ఏమ్మా? పాపది నక్షత్రం తెలియదు, చెప్పండి గురుగారు. నక్షత్రం తెలవాలంటే జాతకం రాయించుకోవాలి. చెప్తా, నక్షత్రం చెప్తా, ఏం చేస్తావు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా జన్మ జాతకం రాయించుకోవాలి. రాయించుకుంటే నక్షత్రం ఏంటి, పాదం ఏంటి, రాశి ఏంటి, దోషాలు ఏమైనా ఉన్నాయా అది తెలుసుకోవాలి. అర్థమైందా? ఏమ్మా, అన్ని ఫ్రీగా తెలుసుకోకూడదు. రాస్తారమ్మా గురుగారు, కింద అపాయింట్మెంట్ తీసుకోండి. అన్ని ఫ్రీగా తెలుసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా. గురుగారి ద్వారా దోషాలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా పరిహారం చేసుకోవాలి అనుకున్నా నేను రోజూ చెప్తూనే ఉంటాను, గురుగారు అపాయింట్మెంట్ తీసుకొని కూలంకషంగా, అంటే పూర్తిగా ఇక్కడ చెప్పేది మీకు జస్ట్ ఒక నిమిషన్నరలో మాత్రమే మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి యోగాలతో ఎవ్రీథింగ్, అంటే ఇప్పుడు ఆవిడ జాతకం రాయించుకోవాలనుకున్నారు కదా, అలా కావచ్చు. లేదా ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున జరిగేటువంటి హోమాది క్రతువుల్లో సామూహికంగా పాల్గొనాలి అనుకున్న కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ని సంప్రదిస్తే కనుక మీకు వివరంగా అన్ని చెప్తారు. అలాగే ఈ నెల 27వ తారీఖున సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి హోమాది క్రతువులు ఉన్నాయండి. ఇందులో పాల్గొనాలి అనుకునేవారు కూడా మీ పేర్లను కింద ఉండేటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. గురుగారు, మీరు ప్రతిసారి హోమాది క్రతువులు నిర్వహించేటప్పుడు చాలా మంది వందల సంఖ్యలో వచ్చి పాల్గొంటూ ఉంటారు కదండి. అప్పుడు చాలా మంది అంటే మామూలుగానే ముందు జాతకాలు చూపించుకున్నా కూడా మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యల్ని వెళ్ళబోసుకుంటూ ఉంటారు. అప్పుడు అందరి సమస్యలు వినేటప్పుడు వీళ్ళు జీవన విధానంలో కూడా ఇలాంటి మార్పులు చేసుకుంటే, చక్కగా శాస్త్రాన్ని నమ్మి దోష పరిహారాలు చేసుకున్నారు, ఇలా కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేటివి ఏముంటాయి గురుగారు? అంటే జనరల్గా జాతక చక్రం చూడగానే పిల్లవాడి క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, మరి పెద్ద ఇది వీళ్ళు ఏమవుతారు, అల్లరిచిల్లరగా తిరుగుతారా, లేదా ఆడపిల్లలతో తిరుగుతారా, లేదా ఇంకా దుర్వ్యసనాలు ఏమైనా ఉంటాయా, మరి తల్లిదండ్రులు చూస్తారా, ఇవన్నీ చూడగానే తెలిసిపోతాయి. మరి ఇవన్నీ కూడా మానవుడు నడిపించేది మొత్తం నవగ్రహాలు తప్ప రెండోది కాదు. పిల్లలందరూ మంచివాళ్లే. మరి కొంతమంది ఎంత పెంపకం పెంచితే కూడా వాడు కొన్ని దశలు వచ్చినప్పుడు పిల్లల మనస్తత్వం మారిపోతుంది. నవగ్రహాలు ఎట్లా ఉన్నాయో అరచేతిలో కూడా పామిస్టులు కూడా సేమ్. నేను చాలా కొంతమంది స్టడీ చేశాను. జాతక చక్రంలో శుక్ర మహర్దశ వచ్చిందనుకోండి, అరచేతిలో శుక్రరేఖ అప్పుడు పెరుగుతుంది, ముందు పెరగదు. అట్లా కొన్ని ప్రాక్టికల్గా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ యొక్క గ్రహస్థితి గతులను బట్టే పిల్లల యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ, మరి చూడగానే వాడు ఏ రూట్లో ముందుకెళ్తారు, పిల్లలు ఏ కోర్సులో పైకి వస్తారో కూడా క్లియర్గా తెలిసిపోతుంది. అదే సమయంలో ఇటువంటి దోషాలు ఉంటే కూడా పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ నాగదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా ఏం చదవాలనే దాంట్లో క్లారిటీ ఉండదు. సపోజ్ ఒక ఇంజనీరింగ్ చేశారనుకోండి, అయ్యో నేను ఎంబీఏ చేస్తే బాగుండు అనిపిస్తుంది.
లేదా డాక్టర్ చదువుకోవాల్సిన వాడు డిగ్రీ చేస్తాడు, చివరికి ఆర్థోపెడి ఒక ఎంబీబీఎస్ కావాల్సిన వాడు కుక్కల డాక్టరు అదే మన ఫిజియోథెరపిస్ట్ అవుతుంటారు. ఇదంతా కూడా ఏంటంటే గ్రహాల దోష ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. 1 మార్కులో సీటు రాకపోవడము అన్నీ తెలివితేటలు ఉంటాయి. ఒక్కొక్క క్లాస్లో టాపర్ నుండి కూడా 1 మార్కులో సీటు రాగా ఎంబీబీఎస్ వదిలిపెట్టేసి వేరే కోర్సుకి వెళ్ళిన వాళ్ళని చాలామందిని చూశాను. ఇదంతా కూడా గ్రహస్థితి తప్ప రెండోది కాదు. మరి జాతకం అనేది భవిష్యత్తు చెప్పేదే జాతకం, అంటే కరెక్ట్ గైడ్ చేస్తుంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనలో ఉన్న పొరపాట్లు ఏంటి, మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఏం మార్చుకోవాలి. జ్యోతిష్యం అంటే భయపడటానికి కాదు, మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ దెబ్బతింటున్నాం అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ చెడే చెప్తా. ఎందుకు చెప్తానంటే వాళ్ళకి తెలియాలని. మంచి అనుకోండి, మంచి జరుగుతూనే ఉంటుంది. మనం చెప్పే 30 సెకండ్లోనో 1 నిమిషంలోనో వాళ్ళకి ఎక్కడ మైనస్ ఉందో చెప్తే కనీసం తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఊరికే వాళ్ళని గ్యాస్ కొట్టి పైకి లేపాలంటే 5 నిమిషం గంట సేపు చెప్పచ్చు, కానీ ఎక్కడ దెబ్బతింటున్నాము, దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి తెలుసుకుంటే అంతే కదమ్మా, అని మార్చుకుంటానికి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఏదైతే గ్రహదోషం ఉందో గ్రహదోషానికి సరైన రెమెడీ చేస్తే 80% మారుతుంది. మిగతా 20% అనేది మానవుడికి తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, అంతే కదా, జ్ఞానం ఇచ్చాడు కాబట్టి జ్ఞానంతో మనం మార్చుకోవాలి. అది కాకుండా మొత్తం దేవుడికి వదిలేసి పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచితే ప్రయోజనం లేదు. ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ కూడా జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా 100% గైడ్ చేస్తుంది, అనుమానం లేదు. కొంతమంది ఇలా తెలుసుకున్న తర్వాత కూడా మేమే చీమకు కూడా హాని చెయ్యం, మా కుటుంబం చాలా మంచిది, నేను మంచిగానే ధర్మంగా న్యాయంగా ఉంటున్నాను, అలాంటప్పుడు నా పిల్లలకి దోషాలున్నా భగవంతుడే కాపాడతాడు అనే దీనిలో కూడా ఉంటారు. నిజంగా ప్రభావాలు చూపిస్తాయి అండి ఆ మనస్తత్వం? ఖచ్చితంగా చూపిస్తాయి. మరి ప్రతి వృత్తిలో కూడా కొన్ని చేయకూడని పనులు కొన్ని ఉంటాయి, నేను చూస్తున్నాను. సపోజ్ ఒక స్కూల్ ఉందనుకోండి, స్కూల్లో కూడా వాళ్ళు కొన్ని జరగడానికి జరుగుతున్నాయి. మరి వాళ్ళ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న పురాకృత కర్మ అదంతా. ప్రతిదీ కూడా పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసే మంచి చెడులు అనేవి మన పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అదృష్టం అనేది కొంత కలిసి రావాలి, కాలం కలిసి వస్తేనే ఏదైనా బాగుంటుంది. ముందు ఇవన్నీ చూసుకోవాలమ్మా, చూస్తే అర్థమైపోతుంది. సరే గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు నాగేంద్ర అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి నాగేంద్ర గారు. 1/7/88 అండి. 1/7/88. టైం చెప్పండి. టైం ఉదయం 4:30 మీదేనా జాతకం? నాదేనండి. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. గురుగారు పేరేంటి? నాగేంద్రనా? నేను తాపి మేస్తానండి. నేను తాపి మేస్తానండి, తాపి పని చేస్తానండి. ఓకే. అదే ఎలా ఉంటుందో ఏంటి అని తెలుసుకుందామని, దాని గురించి ఏంటి, కుటుంబం సమస్యలు కూడా ఏమన్నా ఉంటాయా ఏంటి అనేది. ఎలా ఉంటుందండి, నువ్వు అంతా మొండిగా చేస్తుంటావుగా వ్యవహారం అంతా, అవునా కదా? ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఏంది, గ్రహాలను బట్టే మన బుద్ధి ఉంటుంది, గ్రహాలను బట్టే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. నువ్వు చేతులారా నాశనం చేసుకుంటున్నావు తప్ప రెండోది కాదు. మొండితనం, మూర్ఖత్వం ఎవడు చెప్పినా నేను అవునా, ఈ పని చేయబాగరా నాయన అంటే నీ భార్య చెప్తే కూడా నువ్వు వింటావా? మరి గురువుగారు ఏం చేస్తాడు, గ్రహాలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు నువ్వు చెప్పు. మొండితనం మార్చుకొని, అర్థమైందా? నీ భార్య చెప్పిన మాట వింటే మంచిగా అవుతావు. ఇక్కడ కనపడుతుంది ఏది అది. మీ భార్య మాట వింటావా? ఏనవు నీ భార్య మాట వింటావా? ఏం చెప్తా వింటావా? లేదండి, కొంతవరకు. అది అక్కడే దెబ్బతింటున్నావు. మీ భార్య మాట వింటే నీకు తిరిగి ఉండదు, గుర్తుపెట్టుకో. ఒక్కొక్కరికి ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఒకటి భార్య ద్వారా అదృష్టం సంక్రమిస్తుంది, ఒకటికి సంతానం ద్వారా సంక్రమిస్తుంది, ఇది యోగం అనేది. ఒకటికి తల్లిదండ్రుల ద్వారా కొన్ని యోగాలు, కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఇప్పుడు ఈయన జాతకంలోకి వచ్చేవాడు భార్య ప్లస్, కానీ భార్యను దేకడు. మరి అప్పుడు ఏమవుతుంది, నువ్వు చేసేవన్నీ ప్రతిదీ రాంగ్ స్టెప్పే పడుతుంది, గుర్తుపెట్టుకో. అప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు వింటే నీకు మంచి మార్గం దొరుకుతుంది. దాంతోపాటు రాహువు చేసుకో, ఓకేనా? రాహుకు నాగప్రతిష్ఠ జై చేస్తే 2027 తర్వాత నీ జీవితం బాగుంటుంది, గుర్తుపెట్టుకో. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మ నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2005 ఆగస్టు 17 సమయము సాయంత్రం 3:30-5 లోపు మేడం. 3:30 నుంచి 5 లోపల. ఎవరిదమ్మా జాతకం? భానుప్రకాష్ అబ్బాయి పేరు.
మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. హలో గురువు గారు, నమస్తే గురువు గారు. నమస్తే. డల్ అయిపోయాను. అబ్బాయి చదువు గురువు గారు. ఏం చదువుతున్నాడు అబ్బాయి? బీటెక్ చేరాడు. ఫస్ట్ ఇయర్ కాలేజీ సరిగ్గా పోలా, మళ్ళీ ఇంకా సెకండ్ ఇయర్ కూడా అటెండ్ చేశాడు. ఓకే. థర్డ్ ఇయర్ కూడా అటెండ్ చేశాడు సార్. భాను అంటారా ప్రకాష్ అంటారా? మామూలుగా ఇంట్లో భాను అనే పిలుస్తాము. బయట బయట ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారో చెప్పు. టీవీ చూస్తున్నాడు. మామూలుగా భాను అనే పిలుస్తారు సార్. పేరు భాను ప్రకాష్. ప్రజెంట్ శని బాగాలేడు, శనికి చేయించు. శనికి చేస్తే పిల్లలు వస్తాడు. జాతకం బాగుంది, అధైర్యపడాల్సిన పని లేదు. జాతకం బాగుంది, శనికి చేయించు. ప్రజెంట్ టైం బాగాలేదు, గత 3 ఏళ్ల నుంచి టైం బాగాలేదు. దానివల్ల ఎడ్యుకేషనల్ బ్రేక్స్ వస్తాయి. శనికి మనం చేసే 4 రకాల హోమాలు చేస్తే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సాగుతుంది. ఓకేనా? చేయకపోతే మాత్రం పూర్తిగా చదువు అనేది మందగించిపోతుంది. అట్లా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేయాలమ్మా, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నాదండి, మా బాబుది ఇవ్వాలండి. అవునండి, బాబుదేనా? జాతకం తెలుసుకోవాలి. అయితే బాబుదే ఇవ్వండి. హరీష్ అండి, పేరు హరీష్ అండి. సరే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 30/11/1996 అండి. టైం చెప్పండి. టైం శనివారము ఉదయము 6:35 దయచేసి టీవీ చూడకండి, మాట్లాడండి గురుగారితో. అలా చెప్పమ్మా. ఆరోగ్యం బాగుందా? నమస్తే. పిల్లాడికి ఆరోగ్యం బాగుందా? కొద్దిగా పర్వాలేదండి. గత 3 ఏళ్లలో ఆరోగ్యపరంగా దెబ్బలు తగిలినాయా? హెల్త్ పరంగా తగిలేయండి, యాక్సిడెంట్లు అయ్యాయండి. టైం బాగాలేదు కొద్దిగా. దాంతోపాటు జాబ్ ఖాళీగా ఉన్నాడా ప్రస్తుతానికి? ఇప్పుడు మామూలుగా దీంట్లో జాయిన్ అయ్యాడండి మొన్న. నేను 4 days అవుతుంది. సరే, జాతకం బాగుంది. పెళ్లి చేసావా? లేదండి, పెళ్లి అవ్వలేదు. జాబ్ లేదు, ఇంకేం పెళ్లి చేస్తామండి. సరే, నువ్వు జాతక పరంగా జాతకం నెంబర్ 1 ఉంది. కాకపోతే నాగదోషం వల్ల దెబ్బతింటున్నాడు. అర్థమైందా? ఖచ్చితంగా విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. ధనస్థానం చాలా బాగుంది. కానీ కేవలం ఈ యొక్క నాగదోషం వల్ల దెబ్బతింటున్నాడు. దీనివల్లే గత 3 ఏళ్లలో యాక్సిడెంట్లు కావడం కానీ, దెబ్బలు తగలడం కానీ దీనివల్లనే ఇదంతా. ఓకేనా? ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, చెప్పాను లేదా ఉన్నది అట్లా. ఇప్పుడు ఏం చేయాలండి? ఇమీడియట్గా నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే మళ్ళీ ట్రాక్లో పడతాడు, ఉద్యోగం సంపాదిస్తాడు. ఖచ్చితంగా విదేశాలకు కూడా వెళ్తాడు ఆయన. ఓకేనా? మీరు మరి చేయిస్తారండి? రేపు 26వ తారీఖు చేస్తున్నాం పీఠంలో. చేయించుకోండి అమ్మా. 27వ తారీఖున జరుగుతుందమ్మా, హైదరాబాద్ లో జరుగుతుంది. మీరు వచ్చి పాల్గొనవచ్చు. లేదంటే గనక మీ గోత్ర నామాల మీద కూడా పూజ జరుగుతుంది. ఇంకా వివరంగా తెలుసుకోవాలి, ఎలా రావాలి, ఎంత కట్టాలి, ఇలా చాలా డౌట్లు ఉంటాయి కదా, ఎలా పాల్గొనాలి, ఇవన్నీ కింద నెంబర్ వస్తుంది చూడండి. పీఠం నెంబర్ కింద కనిపిస్తోంది. ఆ నెంబర్ నోట్ చేసుకుని ఫోన్ చేయండి. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తారు. ఎందుకంటే గురుగారితో మాట్లాడడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. మీ అందరికీ కూడా తెలుసు, ఏ దోషం తెలుసుకున్నా దానికి పరిహారం లక్ష్మీ గణపతి పీఠంలో ఉంటుంది. గురుగారితో ప్రత్యేకంగా మాట్లాడచ్చు. అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వచ్చి కూడా కూలంకషంగా జాతకం తెలుసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా అపాయింట్మెంట్ తీసుకోవడం, లేదా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి పలానా ఫోన్ చేశానండి, లేదా కలవాలనుకుంటున్నానండి, ఇవన్నీ షేర్ చేసుకోండి. వాళ్ళు మీకు మార్గనిర్దేశనం చేస్తారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అయ్యా, చెప్పండి. గురుగారితో మాట్లాడాలి. సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ఫస్ట్? నా డేట్ ఆఫ్ బర్త్ January 19 మేడం. 1987 మేడం. ఓకే. టైం చెప్పండి. టైం వచ్చేసి మార్నింగ్ 7:30 మేడం. ఓకే. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. 7:30 గురుగారు. చెప్పయ్యా. అయ్యా నమస్కారం. నమస్తే. ఏం పని చేస్తున్నావు? నాకు ఏంటంటే, నేను ఎన్ని రోజుల నుంచో ఒకటి అనుకుంటున్నాను అయ్య గారు, అది అసలు ఏమీ అవ్వట్లేదు. ఏమనుకుంటున్నావు? నా కళ ఏంటంటే ఒక సొంత గృహం కావాలని. ఎన్నో దేవుళ్ళ మొక్కాను, ఏమి ప్రయోజనం లేదు అయ్య గారు. ఓకే, సరే. జాతకపరంగా నాగదోషం బలంగా ఉంది, సర్పశాప యోగం ఉంది. నేను ప్రతినిత్యం చెప్తా, సర్పశాప యోగం ఉంటే నీ జేబులో డబ్బులుంటే కూడా ఇల్లు కొనలేవు, గుర్తుపెట్టుకో. అవునా కదా? నీ కళ్ళ ముందు ఆస్తులు పెరిగిపోతూ ఉంటాయి, బేరం చేస్తావు కానీ అడ్వాన్స్ మాత్రం ఇవ్వలేవు. అవునా? అవునవునా. ఇదే జరుగుతుంటుంది.
నీ కళ్ళ ముందు ఆస్తి పెరిగిపోతుంటుంది, నువ్వు మాత్రం అక్కడే ఉంటావు. అక్కడే ఉంటున్నాయి. చెయ్యి నేను చెప్పేది అదే. ఎప్పటికైనా నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే ఆస్తులు కొంటావు, ఆస్తి కాదు ఆస్తులు కొంటావు, గుర్తుపెట్టుకో. ఓకేనా? అర్థం కాలే. నాగప్రతిష్ఠ ఆశేష బలి చెయ్యి ఫస్ట్. రేపు 26వ తారీఖు చేస్తున్నాం మన పీఠంలో. అది చేస్తే ఖచ్చితంగా సొంత ఇంటి యోగం అనేది కలుగుతుంది నీకు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 24 సెప్టెంబర్ 1984. టైం అండి? మధ్యాహ్నం 10:30కి. 24 సెప్టెంబర్ 84 మధ్యాహ్నం రాత్రి 10:30. మధ్యాహ్నం 10:30 12:30. 12:30. ఓకే ఓకే సరే మాట్లాడండి గురుగారు. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. మామూలు షారుగా లేవుగా నరసాపూర్, చెప్పు. గురుగారు అది జాబ్ కి ప్రయత్నం చేస్తున్నాను, అవ్వట్లేదు, ఇప్పటికే అవుతుంది అని. గవర్నమెంట్ జాబ్గా? గవర్నమెంట్ జాబ్ కి. జాతకం నెంబర్ 1 ఉంది నీది, గట్టి ప్రయత్నం చేయి. ఓకేనా? చేస్తున్నాను గురు. ఖచ్చితంగా వస్తుంది. రాస్తున్నానండి. చాలా బాగుంది జాతకం. ఏం చదువుకున్నావు? నేను గ్రాడ్యుయేట్ అయినాను. అదే చాలా టాప్ ఉంది జాతకం. గురుడు బాగున్నాడు, శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. పెళ్లి చేసుకున్నావా? పెళ్లి అయిపోయింది. లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఒక బాబు అండి. అరేంజ్డ్ లవ్వా? పోనీ అరేంజ్ అండి. లవ్ కాదు, అరేంజ్. సరే ఇప్పుడు ఏం మాట్లాడకూడదు ఇంకా. సరే జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? ఎప్పటి వరకు జాబ్ అవుతుందండి? ఎప్పటి వరకు వస్తుందంటే సపరేట్ ఇంకా డెప్త్గా చూడాలి. వస్తుంది, ఖచ్చితంగా అయితే వస్తుంది. మళ్ళీ సంతానం కూడా 1-2 ఫోన్లో వినండి, ఫోన్లో అవుట్ లైన్స్ మాత్రమే చెప్తా. జాబ్ వస్తుందా రాదని దాని వరకే చెప్తా. ఎప్పుడు జాబ్ వస్తుందంటే ఇంకా డెప్త్గా చూడాలి. పిల్లలు ఎదుగుతారు లేదంటే అది చూడాలి, సపరేట్ చూడాలి. నీ భార్య చూడాలి. అర్థమైందా? నేను చెప్పే 30 సెకండ్లో అవుట్ లైన్స్ మాత్రమే. నువ్వు అడిగిన ప్రశ్నకి వస్తుందా రాదా, అవుతుందా కాదా, ఉంటే ఏ ప్రాబ్లం ఉంది అంతవరకే చెప్తా. వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తా. ఓకేనా? సరే సరే రైట్. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అయ్యా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుంది. అమ్మా రండి ఇటువైపు, ఫోన్ వైపు. నమస్కారం. చెప్పండి. కాల్ కట్ చేసేస్తారండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నెక్స్ట్ కాల్ తీసుకోవాలా గురుగారు? తీసుకున్నామ్మా. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. అమ్మా నమస్తే. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి ఫోన్లో మాట్లాడండి అమ్మా. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి, నా పేరు శ్యామలాదేవి. మీ గురించేనమ్మా? అవునండి. మాట్లాడండి అమ్మా శ్యామలాదేవి గారు. చెప్పమ్మా. నమస్కారం గారు. నమస్తే. నా పేరు శ్యామల అండి. ఏదనుకున్నా ఆపోజిట్ జరుగుతారండి. ఏదనుకున్నా ఆపోజిట్ జరుగుతుందా? వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇంతమంది ఒకసారి అడిగినట్టున్నావుగా. అవును సార్. ఓ పని చేయి, ఈసారి మా ఇంటికి రా, అదే మా ఆఫీస్కి రా, రోజు అడుగు చెప్తా. ఓకేనా? ఒకసారి తప్ప రెండోసారి అడగకూడదు, గుర్తుపెట్టుకో. గురువులతో ఖాళీగా ఉంది కదా, కాలు కలిసిందా అనేది ఎప్పుడు అడగకూడదు. ప్రశ్న అంటే ఏంటి? జ్యోతిషమా అదేనా? ఇదే మా సీరియల్ అమ్మా అని చెప్పండి. ఎన్నిసార్లు అడుగుతారు చెప్పండి, కరెక్టేనా? అది నాకు బాగా గుర్తుంటుంది. ఒక్కసారి అడిగితే నా మైండ్లో గుర్తుంటుంది. ఓకేనా? ఇంకోసారి అడగండి దయచేసి. కష్టంలో ఉంటే ఇంటికి రా, ఆఫీస్కి రామ్మా, నీ కష్టం మొత్తం వింటారా. రా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1992 అండి. 92. డేట్ అమ్మా? సెప్టెంబర్ 24 అండి. ఓకే. టైం చెప్పండి అమ్మా. టైం తెల్లవారుజామున 4 గంటలకండి. ఎవరిదమ్మా జాతకం? మా హస్బెండ్, తన పేరు సుబ్రహ్మణ్యం అండి, రాయుడు. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తాడు మీ ఆయన? జాబ్ చేస్తున్నాడా, ఖాళీగా ఉన్నాడా? ఖాళీగా ఏం లేరండి, ప్రెసెంట్ అయితే వ్యాపారంలో ఉన్నారండి. ఆ వ్యాపారం పోనీ నష్టంలో ఉందా లేదా? వ్యాపారం కూడా నష్టాలు ఉందండి. లాభాలు ఏమి ఉండవు? లాభాలు ఏమి ఉండలేదు గురుగారు. బాబు పాపం చాలా యాతన పడుకుంటున్నాడు. ఏంటి నేనే చెప్తున్నాగా. ఏ వ్యాపారం చేస్తాడు? బిర్యానీ షాప్ అండి, బిర్యానీ షాప్. ఓకే. దానికి షాప్కి అని పేరు పెట్టావా? దేవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి. దేవి ఫాస్ట్ టైటిల్ మార్చేయి. ఓకేనా? టైటిల్ మార్చేసేయి, పికప్ అవుతుంది. దాంతోపాటు శనికి చేయించు. ఫస్ట్ శనికి చేయించు, టైటిల్ మార్చు. మారిస్తే నెంబర్ 1 సెటిల్ అవుతాడు, మళ్ళీ డబ్బులు వస్తాయి. ఓకేనా? సరే అండి. కానీ తన జాతకం బాగానే ఉందా గురుగారు? పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు డబ్బుల విషయంలో. చాలా స్ట్రగుల్ అయిపోతున్నాం, చాలా అప్పులు అయిపోయాం. ఫస్ట్ కంగారు పడకు. జాతకం బ్రహ్మాండంగా ఉంది.
వ్యాపారం చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు, అనుమానం లేదు. ప్రజెంట్ టైం బాగలేదు, నువ్వు పెట్టిన టైటిల్ బాగలేదు, అర్థమైందా? దాంతోపాటు సర్పశాప యోగం ఉంది, వీటన్నిటి వల్ల దెబ్బతింటాడు. ఇప్పటివరకు ఏదైతే సంపాదించాడో మొత్తం నష్టపోయి ఉంటాడు. అవునా అవునా కదా? నష్టపోయామండి. ఇంకా మా అత్తగారు 30 లక్షలు పాటు చేసాడండి బాబు. నేనే చెప్తున్నా కదమ్మా, ఇవన్నీ నేనే చెప్తున్నా కాబట్టి తర్వాత ఫస్ట్ నేను చెప్పింది చేయండి. ఇంకా అనుమానాలు ఉంటే ఫోన్ చేయి, అపాయింట్మెంట్ తీసుకో, ఇంకా వివరాలు చెప్తా, ఏం పేరు పెట్టాలో కూడా చెప్తా. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5/12/2005. 5/12/2005. టైం చెప్పండి. ఉదయం 10:12 నిమిషాలండి. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయిదండి. అబ్బాయి పేరు చెప్పు గురుగారు. 5/12/2005. ఉదయం 10:12. జయశంకర్ అండి. ఏం పేరమ్మా? జయశంకర్ అండి. జయశంకర్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? విజయవాడ అండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. జయశంకర్ అండి. ఓకే. నీ కొడుకు మాట అంటలేదా? మాట వింటలేదండి. ఇంతకుముందు అడిగావా ఒకసారి? అడగలేదండి అసలు. సరే, పిల్లాడైతే ప్రజెంట్ మాట అంటలేదు, దశ బాగలేదు, రాహు దశ నడుస్తుంది. ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందా లాస్ట్ ఇయర్? జరిగిందండి. ఫస్ట్ ఏమైంది? కాలుకు దెబ్బ తగిలిందా? తగిలిందండి. సరే, ఫస్ట్ రాహుకి నాగప్రతిష్ఠ చేయించు. చేస్తే లైన్లోకి వస్తాడు. కంగారు పడకు, భయపడకు. అర్థమైందా? నాగప్రతిష్ఠ చేస్తే ఒక మార్గం లైన్లోకి వస్తాడు ఆయన. లేకపోతే మాత్రం దోస్తులు బాగున్నారా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారండి, కానీ మనకు చెప్పడండి. అదే ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి, చేస్తే ట్రాక్లోకి వస్తాడు. ఏం చేయాలండి? నాగప్రతిష్ఠ అశేష బలిపూజ చేయించు. ఓకేనా? రేపు 26వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం. ఒకసారి కాల్ చేసి చెప్తారు. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో. రికార్డ్ అవుతోందమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 22/6. 22/6. 22/6/89 గురుగారు. టైం చెప్పండి అమ్మా. 12:38 మధ్యాహ్నం. ఎవరిదమ్మా జాతకం? 38 కదా? 12:38 కదా? 30 మధ్యాహ్నం 12:30. ఓకే. మీదేనా? మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. లావణ్య అండి నా పేరు. చెప్పమ్మా లావణ్య, కంగారు పడకండి, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పు. మ్యారేజ్ అవ్వలేదండి ఇంకా. పెళ్ళి అవ్వలేదా? ఓకే. కరెక్టేనా టైం ఇది? 12:30 కరెక్ట్ అండి. 22వ తారీఖు జనవరి నెల 89. జూన్ అండి. జూనేలే, జూనే పెట్టా. కరెక్టే. మరి జాతకపరంగా బాగానే కనపడుతుందమ్మా. మరి దీని ప్రకారం అయితే టైం ఏమైనా కొద్దిగా అటు ఇటు ఏమైనా ఉంటుందా? కొద్దిగా టైం కొద్దిగా అటు ఇటు ఏమైనా ఉంటుందా అంటే నువ్వు చెప్పిన టైము టైము కరెక్ట్ గానే చెప్పారా? ఏమన్నా అటు ఇటుగా చెప్పారా ఒక అంచనాగా? మీరు సిగ్నల్లోకి రండమ్మా ఫస్ట్. సరే, ఓ పని చేయమ్మా, నాగప్రతిష్ఠ చేయించు ఫస్ట్. ఎందుకంటే మాంగ చేస్తారని నీచబడింది. నాగప్రతిష్ఠ చేస్తే పెళ్ళవుతుంది. లేకపోతే మాత్రం దేశం మొత్తం తిరిగితే కూడా నీకు మొగుడు దొరకడం కష్టం. ఓకేనా? నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఎవరిది తెలుసుకోవాలో జాతకం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అదే మేడం 22 10 1986. టైం చెప్పండి. 9:45 AM మార్నింగ్. మీదేనా జాతకం? నాదే మేడం. మీ పేరండి? వెంకటరెడ్డి. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. గురుగారు నమస్కారం అండి. నమస్తే. సార్ చెప్పు, ఏం పని చేస్తున్నావు? నేను ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి. రియల్ ఎస్టేటా? బాగానే ఉందిగా ప్రజెంట్. ఇక్కడి నుంచి బాగానే ఉంటుందిలే. ఈ ఏడాది బాగా ఇబ్బందులు పడ్డాం. గత 5 ఏళ్ల నుంచి బాగలేదు. ఇక్కడి నుంచి రాబోయే కాలం బ్రహ్మాండంగా ఉంది. మ్యారేజ్ కూడా అవ్వలేదండి. ఎప్పట్లో తిరుగులేదు, బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. నాది కాలసర్ప దోషం, కాలసర్ప యోగం సార్. నాది కాలసర్ప దోషం. దోషం యోగం రెండు ఒకటే. ఇది కొద్ది టైం కొద్దిగా అన్ని నువ్వు అడిగితే ఎట్లా? టైం చెప్పే టైం ఇవా? చెప్పండి సార్. కాలసర్ప యోగం ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా ఒకటే. అలాగే సార్. జ్యోతిష భాగంలో కాలసర్ప యోగం అంటాడు. పిలిచే విధానం తేడా, అంతే, మార్పు తేడా.
అలాగే సార్. ఎవరన్నా ప్రేమించావా? లేదు సార్, అంతకుముందు అయిపోయింది సార్, ఇప్పుడు ఎదురు. అదే మరి అప్పటిది ఇప్పుడు కాదు. సరే ఓకే. నాగప్రతిష్ఠ చేసావా మరి? చేయలేదు సార్. మరి చేయకపోతే ఎట్లా బాగుపడతావు? అదే సార్, బాగుపడాలన్నా, రూపాయి సంపాదించాలన్నా, భార్య రావాలన్నా చేస్తేనే మార్పులు వస్తాయి, లేకపోతే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? చెయ్యి ఇప్పుడే. ఓకే. మ్యారేజ్ అవుతుంది సార్ ఫ్యూచర్లో ఉన్నా? అన్నీ అవుతాయి, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, అన్నీ బాగుంటాయి. అదే సార్. తప్పకుండా గురుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కూడా దోషాలు తెలుసుకుంటూ ఉన్నారు కదండి, వాటికి పరిహారం చేసుకోవాలనుకున్నా లేదా పీఠం తరపున ప్రతి మాసంలో కూడా విశేష పర్వదినం రోజున జరిగేటువంటి సామూహిక క్రతువులు ఏవైతే ఉన్నాయో, నాగప్రతిష్టాపన, ఆశ్లేష బలి వంటి కార్యక్రమం, రుద్ర, మృత్యుంజయ, సూర్యుని దుర్గ, సుదర్శన హోమము, శని దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో శనేశ్వర హోమాల్లో పాల్గొనాలి అనుకుంటే గనక ఈ నెల 27వ తారీఖున ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. స్వయంగా పాల్గొనాలి అనుకున్నా కూడా చక్కగా మీ గోత్రనామాలు అయితే నమోదు చేయించుకోండి. అలాగే గురుగారితో పర్సనల్గా మాట్లాడాలనుకున్నా, ఫోన్ ద్వారా జాతకం తెలుసుకోవాలి అనుకున్నా కూడా కింద మీకు వస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకొని గురుగారితో డైరెక్ట్గా రావాలనుకుంటే కనుక హైదరాబాద్లో ఇర్ర మంజిల్ దగ్గర ఉండేటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురుగారు అందుబాటులో ఉంటారు. అక్కడ ఆఫీస్ ఉందండి పీఠము. సో అక్కడికి వచ్చి గురుగారిని డైరెక్ట్గా కలవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మా జాతకం ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 2000 ఏప్రిల్ 10 తెల్లవారుజామున 4:40 అమ్మా. పేరు కృష్ణశ్రీ. 4:40. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? మా అమ్మాయిదండి. ఓకే. పెళ్ళి ఆగిపోయిందా దగ్గర దాకా వచ్చి? పెళ్ళి ఆగిపోయిందా దగ్గర దాకా వచ్చి చేసుకుందాం అనుకోని ఇష్టపడి? లేదండి, ఇంకా చూద్దామని అడుగుతున్నాను, ఎలా ఉందని, పాప మనస్తత్వం ఎలా ఉందని. సరే, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. దీనివల్ల కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఖచ్చితంగా పెళ్లి విషయంలో ఇబ్బందులు వస్తాయి. పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ దాకా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా కొన్ని విషయాలు నేను లైవ్లో చెప్పకూడదు. నీకు కావాలంటే విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి తీసుకో, చెప్తా. ఓకేనా? పాప మనస్తత్వం ఎలా ఉంటుందండి? మనస్తత్వం బాగానే ఉంటుంది, కాస్త హుషారు ఎక్కువ ఉంటుంది అంతే. ఓకేనా? సరే గురువు. కొన్ని చెప్పకూడదు, ఓపెన్గా చెప్పకూడదు, తర్వాత చెయ్యి. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5th October 1990. 90 అండి? 90. టైం చెప్పండి. టైము ఉదయం 11 గంటలండి. అంటే నాట్ షూర్, నాకు కూడా సరిగ్గా తెలియదు. మీదేనా? ఎవరిది జాతకం? నాదేనండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే స్వామి. నమస్తే. జాబ్ చేస్తున్నావా, ఖాళీ ఉన్నావా? లేదు స్వామి, ఖాళీగానే ఉన్నాను. ఎన్నాళ్ళ నుంచి? 3 ఏళ్ళ నుంచి ఉన్నావా ఖాళీగా? అవును స్వామి. ఏం చదువుకున్నావు? బీసీ కంప్లీటెడ్ స్వామి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. ఓకే. అది మొన్నే రాసిన గ్రూప్ 2 కానీ దగ్గరకు వచ్చిపోయింది. సరే, జాతకపరంగా జాతకం బాగుంది. కాకపోతే నాగదోషం బలంగా ఉంది. శుక్రుడు నీచపడ్డాడు. దీనివల్ల మంచి తెలివితేటలు ఉంటాయి. అవునా? నీకు తెలివి ఉంటుంది, బాగా చదువుతావు, నెంబర్ 1 పరీక్షలు రాస్తావు. అవునా? దీనివల్ల కొద్ది 1-2 మార్కుల్లో మిస్ అవుతుంది. అవునా? ఎన్నిసార్లు పోయింది అట్లా నీకు? అవును స్వామి. ఎన్నిసార్లు మిస్ అయింది? ఇప్పటికీ 2-3 జాబ్లు అట్లే మిస్ అయ్యాయి. ఇంకో 10 సార్లు రాసినా అంతే ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఫస్ట్ రెమెడీ చెయ్యి. రెమెడీ చేస్తే గోల్ రీచ్ అవుతావు, లేకపోతే అంతే ఉంటావు. ఓకేనా? ధన్యవాదాలు గురుగారు. చక్కని విశేషాలు అందించారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.